అనగనగా రామాపురం అని ఒక గ్రామంలో పాపయ్య అని పెద్ద పిసునుగొట్టువాడు ఉండేవాడు. వాడు మహా పిసినారి. 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తాడు. వాడికి ఒక పెద్ద జబ్బు చేసింది. డాక్టర్ల వల్ల మందుల వల్ల తగ్గలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి నా జబ్బు తగ్గిస్తే ఒక కొబ్బరికాయ కొడతానని మొక్కున్నాడు. జబ్బు తగ్గింది. మరి కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చుకోవాలి కదా. అందుకే కొబ్బరికాయలు వాడి దగ్గరికి వెళ్ళాడు. ఏం బాబు కొబ్బరికాయ ఎంత అని అడిగాడు. కొబ్బరికాయ 15 రూపాయలు అన్నాడు. ఎందుకు 15 రూపాయలు ఏం గొప్పగా ఉన్నాయంటే నా ఇలాగే ఉంటాయి కానీ పక్కూరికి వెళ్ళు, అక్కడ నీకు 10 రూపాయలు దొరుకుతాయి, నేను ఇవ్వలేను అన్నాడు. వెంటనే 4 కిలోమీటర్లు ఎండన పడి ఆడి పీసిని కొట్టుతనానికి నడుచుకుంటూ పక్కూరికి చేరుకున్నాడు. అక్కడ కొబ్బరికాయలు అమ్మేవాడిని. ఏం బాబు కొబ్బరికాయలు ఎంత అని అడిగాడు. వాడు 10 రూపాయలు అన్నాడు. 10 రూపాయలా? ఇవన్నీ ఆశ్రకంలో ఉన్నాయి, వెళ్ళవయ్యా పక్క ఊరికెళ్ళు, అక్కడ నీకు 5 రూపాయలకే దొరుకుతాయి, వెళ్ళు అన్నాడు. మళ్ళీ ఇంకో పక్క గ్రామానికి నడుచుకుంటూ 4 కిలోమీటర్లు ఈ ఎండన పడి సొప్పుతూ పక్క గ్రామానికి వెళ్ళాడు. అసలే వాడి పిసిని కొడుతాను ఎక్కువ కదా. అప్పుడు పక్కకెళ్ళి ఏం బాబు కొబ్బరికాయ అంతా అన్నాడు. 5 రూపాయలు అన్నాడు. ఎందుకు? ఏం బాగున్నాయి నీ కొబ్బరికాయలు, 2 రూపాయలకి ఇవ్వు అన్నాడు. 2 రూపాయలకి నేను ఇవ్వలేనులే గాని పక్కూరికెళ్ళు, నీకు ఊరికే కొబ్బరికాయలు ఇచ్చేస్తారు, వెళ్ళు అన్నాడు. మళ్ళీ కష్టపడి ఆడి పిసిని కొడతానికి 4 కిలోమీటర్లు ఈ ఎండన పడి నడుచుకుంటూ ఏమిటో ఎప్పుడు దొరుకుతాయో నా మొక్కు తీర్చుకోవడానికి ఇంత కష్టపడాల్సి వస్తుంది అన్నాడు. అనుకుని వెళ్ళాడు. అక్కడ కొబ్బరికాయలు అమ్మే అతన్ని చూసి ఏమిటండి ఎంతండి కొబ్బరికాయలు అన్నాడు. 2 రూపాయలు. 2 రూపాయలకి కొబ్బరికాయ ఇచ్చే బదులు ఊరికే ఇచ్చేయచ్చు కదా అన్నాడు. ఊరికే ఇచ్చేయచ్చు, ఎందుకు ఇవ్వకూడదు? ఆ పక్కనే చెట్టు ఉంది, చెట్టు ఎక్కువ, అది నాదే, బావి పక్కది, నీకు ఎన్ని కొబ్బరికాయలు కావాలో కోసుకో అన్నాడు. ఆడికి ఊరికే కొబ్బరికాయలు దొరుకుతున్నాయి అనేసరికి వెంటనే చెట్టు ఎక్కడం ప్రారంభించాడు. అలా ఎక్కుతూ ఉండగా బాగా గాలి వచ్చి అసలే సన్నగా ఉన్న కొబ్బరి చెట్టుని వంగిపోయి ఊగిపోతాంతో ఒక్కసారి వెళ్ళి ఆ పక్కనే ఉన్న బావిలో ధాబుమని పడ్డాడు. కుయ్యో మర్రో రక్షించండి అని అరుస్తున్నాడు. వెంటనే ఆ కొబ్బరికాయలు అమ్మే అతను వచ్చి ఏం బాబు బావిలో పడిపోయావా అన్నాడు. అవునండి బావిలో పడిపోయాను, రక్షించండి బాబు, మీకు దండం పెట్టుకుంటాను అన్నాడు. నేను కొబ్బరికాయలు అయితే ఊరికే కోసుకోమన్నాను కానీ రక్షించడానికి 100 రూపాయలు అవుద్ది, మరి ఇస్తావా అన్నాడు. చేసేదేమీ లేక ఒప్పుకుని చచ్చినట్టు బయటికి లాగ్గానే ఆ 100 రూపాయలు ఆ కొబ్బరికాయలు అమ్మేవాడికి ఇచ్చుకున్నాడు. ఆడి పిసిని కొట్టుతనానికి ఒక్క కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఊరంతా తిరిగి డబ్బులన్నీ అవగొట్టుకున్నానని తెగ బాధపడిపోయి తిరిగి ఇంటికి వచ్చి నా బ్రతుకు చాడా 10 రూపాయల కోసం ఊరంతా తిరిగి అంత డబ్బు వదిలించుకున్నాను, ఇంకా జీవితంలో పిసిని కొట్టుతనంగా ఉన్నాం అని నిర్ణయించుకున్నాడు.